హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఐఎస్ఎఫ్ సంస్థ నుంచి అయితే మీకు లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే వచ్చాయి. మీకు స్టార్టింగ్ సాలరీ 30,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు 10th పాస్ అయినా లేకపోతే ఐటీఐ చేసినా కూడా అయితే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా లేకపోతే డిగ్రీ బీటెక్ పాస్ అయినా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే 10th ఆర్ ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి. సో సిఐఎస్ఎఫ్ వాళ్ళైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సంస్థ నుంచి అయితే మీకు ఇది లేటెస్ట్ గా రావడం జరిగింది. సో వీళ్ళైతే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ జాబ్స్ కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ సబ్మిషన్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 5th మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో 3rd ఏప్రిల్ లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ శాలరీనే 21,700 నుంచి 69,100 రూపీస్ దాకా అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇదైతే 21,700 అనేది ఒక బేసిక్ పే అంతే. సో మీకు అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క అలయన్స్, మెడికల్ అలయన్స్ అని, తర్వాత హౌస్ రెంట్ అలయన్స్, ఇలాంటివన్నీ కూడా అయితే మీకు వస్తాయి అనమాట. సో ఇక్కడైతే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో పెన్షన్ కూడా అయితే మీకు దానికి తగ్గట్టు అయితే వస్తుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ట్రేడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో అప్లై చేసే వాళ్ళు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలన్నమాట. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి దాకా చూడండి. సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి జాబ్స్ అనేవి. తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ ట్రేడ్స్ లో అయితే మీకు ఉన్నాయి. కుక్ అని, కానిస్టేబుల్ కుక్ అని, కాబ్లర్, టైలర్, బార్బర్, వాషర్మెన్, తర్వాత అటెండెంట్, తర్వాత చార్జ్ మెకానిక్, తర్వాత వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, స్వీపర్ అని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే ఇవైతే డైరెక్ట్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ కి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో అన్ని ఇదైతే ఎక్స్ సర్వీస్ మెన్ వేకెన్సీస్ అనమాట. తర్వాత వీటికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళైతే అప్లై చేయడానికి మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలి. ఇక్కడ మీకు స్టేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ఇవైతే చేస్తారు. తర్వాత వాటిలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. తర్వాత దాంట్లో పాస్ అయిన వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారనమాట. మెడికల్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మెట్రికులేషన్ అని చెప్పిచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10th క్లాస్ పాస్ అవ్వకపోయినా మీకు ఇక్కడ స్కిల్డ్ ట్రేడ్స్ అంటే బార్బర్, బూట్ మేకర్, తర్వాత టైలర్, కుకింగ్, కార్పెంటర్, పెయింటర్, చార్జ్ మెకానిక్, వాషర్మెన్, వెల్డర్ అని ఉంది చూసారా, ఎలక్ట్రీషియన్, మోటార్ పంప్ అని. తర్వాత వీటిలో ఏదన్నా వాటిల్లో మీరు ఐటీఐ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్స్కిల్డ్ ట్రేడ్స్ లో స్వీపర్ అని కూడా అయితే ఉంది. సో దీనికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ లోపల అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అయితే ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి. సో ఇవన్నీ కూడా అయితే మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అండ్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి అని చెప్పి మనకి ఈ నోటిఫికేషన్ లో క్లారిటీగా అయితే ఇచ్చారు. సో హౌ టు అప్లై అని చెప్పింది. సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలి కాబట్టి దాని లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ సదరన్ సెక్టార్ లో కూడా అయితే మీకు రిక్రూట్మెంట్ కి సంబంధించి
ఆ అప్లికేషన్ అయితే మీరు అక్కడైతే మీకు జరగడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలి. లాస్ట్ డేట్ అయితే 3 ఏప్రిల్ కాబట్టి సో ఆ లోపలైతే అప్లై చేసేసుకోండి. లాస్ట్ డే దాకా వెయిట్ చేయమాకండి. లాస్ట్ డేట్‌లో సర్వర్ బిజీ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం రూ. 100 పే చేస్తే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో కేవలం రూ. 100 కాబట్టి అందరూ అప్లై చేసేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో జాబ్ కావాలనుకుంటున్నారో ఇది కూడా ఆన్‌లైన్‌లో అయితే పే చేయాలన్నమాట ఫీజ్ కూడా. మీరు అప్లై చేసేప్పుడు ఆన్‌లైన్‌లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి అప్లోడింగ్స్ కూడా అప్లోడ్ చేసేసి డాక్యుమెంట్స్ అన్నీ. సో లాస్ట్‌లో ఫైనల్‌లో అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. సో అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ అయితే చేసేయొచ్చు. మీకు అక్కడ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కి సంబంధించి కూడా అయితే డీటెయిల్స్ ఇచ్చారు. కావాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. ఏ ట్రేడ్‌కి సంబంధించిన వాళ్ళకి ఆ ట్రేడ్‌కి సంబంధించిన స్కిల్స్ అయితే వచ్చా లేదా అని చెప్పి అయితే మీకు చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు జస్ట్ ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ ఇలాంటివి అయితే జనరల్ క్వెషన్స్ అయితే అడుగుతారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే చేస్తారనమాట. తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డైరెక్ట్‌గా అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇవైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో మీకు టెంపరరీగా అయితే ఉండొచ్చు. కాకపోతే మీకు పర్మనెంట్ కూడా అయితే చేస్తారనమాట. కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ సాలరీనే అన్ని అలవెన్సెస్ కాకపోతే 30,000 దాకా అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ ప్రొసీజర్ ఉంది. ఎలా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని చెప్పి. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఎంటర్ చేసి ఫైనల్‌గా మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌కి సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే పేమెంట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఎవరైతే చేయాలో సో పేమెంట్ చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్‌గా అయితే మీరు అప్లికేషన్‌ని ప్రింట్ ఔట్ తీసేసుకోవచ్చు సబ్మిట్ చేసేసి. సో పేమెంట్ చేసిన వాళ్ళు పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. కాబట్టి ఇలా అయితే మీరు ఈజీగా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన జాబ్ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో తప్పకుండా వెళ్లి అది క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఫస్ట్ మీరైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ నేమ్, వెరిఫై నేమ్ మళ్ళీ ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత హావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ నేమ్ అయితే 10th క్లాస్ మార్క్ షీట్‌లో ఏదైతే ఉందో సో అది ఎంటర్ చేయండి. ఒకవేళ మీ నేమ్ చేంజ్ అయినట్లయితే యెస్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడైతే మీ నేమ్ ఎంటర్ చేయండి. ఒకవేళ నేమ్ చేంజ్ కాకపోతే నో అని ఉంచేయండి. ఇక్కడ ఏమి ఎంటర్ చేయవసరం లేదు. ఫాదర్స్ నేమ్ తర్వాత మళ్ళీ మీ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్స్ నేమ్ మళ్ళీ మీ మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయండి. జెండర్ మళ్ళీ ఇక్కడ మీ జెండర్ కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ అని ఉంటుంది. సో ఇదైతే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత అది ఎంటర్ చేయండి. తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు కదా! సో ఇదైతే ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయితే అవుతారు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అడిగినవన్నీ అప్లోడ్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ను కూడా అయితే మీరు జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేసిన వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. లాస్ట్ డేట్ కంటే ముందులే ఎవరు మిస్ అవ్వద్దు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ జాబ్స్‌కి వద్దనుకున్నట్లయితే మన వీడియోస్ అయితే ఛానల్ వీడియోస్‌లో అదర్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే వాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్లి జాయిన్ అయిపోండి. సో మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.